Hi friends, this is your Bhargav. Welcome to our ఛానల్. ఫ్రెండ్స్, టీసీఎస్ జాయినింగ్ ప్రాసెస్లో ఎన్ఎస్ఆర్ ఈ కార్డ్ అండ్ ఐటీ పిన్ మ్యాండేటరీగా నెక్స్ట్ స్టెప్ పోర్టల్లో సబ్మిట్ చేయాలి. కానీ చాలామందికి ఒక డౌట్ ఉంది. జాయినింగ్ డీటెయిల్స్ రాకముందే ఎన్ఎస్ఆర్ డీటెయిల్స్ సబ్మిట్ చేయొచ్చా అని. యాక్చువల్లీ అలా కాదు ఫ్రెండ్స్. వన్స్ మీకు జాయినింగ్ డీటెయిల్స్ వచ్చాక నెక్స్ట్ స్టెప్ పోర్టల్లో ఎన్ఎస్ఆర్ ఈ కార్డ్ అప్లోడ్ చేయడానికి ఆప్షన్ ఎనబుల్ అవుతుంది. అప్పుడు మాత్రమే మీరు ఎన్ఎస్ఆర్ ఈ కార్డ్ అండ్ ఐటీ పిన్ అయితే నెక్స్ట్ స్టెప్ పోర్టల్లో సబ్మిట్ చేయడానికి ఛాన్స్ ఉంది. ఓకేనా? సో ఇప్పుడు మనం జాయినింగ్ వచ్చేలోపు ఎన్ఎస్ఆర్ ఈ కార్డ్ అండ్ ఐటీ పిన్ ఎలా జనరేట్ చేయాలో కంప్లీట్గా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియోని స్కిప్ చేయకండి. అండ్ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోకండి. డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఉంది. జాయినింగ్ గురించి, ఆఫర్ లెటర్ గురించి అండ్ టీసీఎస్ ఎన్క్యూటీ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే గ్రూప్లో డిస్కస్ చేయొచ్చు. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ గూగుల్లో ఎన్ఎస్ఆర్ స్కిల్ రిజిస్టర్ అని సెర్చ్ చేయండి. తర్వాత ఫస్ట్ వెబ్ పేజే ఉంటుంది, సో ఓపెన్ చేయండి. మీకు ఒకవేళ డౌట్ అనిపిస్తే నేను మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. మీరు లింక్ని క్లిక్ చేసిన వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. సో డైరెక్ట్గా వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం న్యూ యూజర్స్, ఫ్రెషర్స్ కాబట్టి ఇక్కడ న్యూ యూజర్ సెక్షన్లో రిజిస్టర్ నౌ ఉంది. ఓకేనా? రిజిస్టర్ నౌ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మనం మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయితే ఫిల్ చేయాలి. మీ ఫుల్ నేమ్, పాన్ కార్డ్ నెంబర్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్. ఫుల్ నేమ్ అంటే యాజ్ పర్ యువర్ ఆధార్, మీ ఆధార్లో ఉన్నట్టుగా మీరు నేమ్ అయితే ఫిల్ చేయండి. అండ్ ఇంకో డౌట్ రావచ్చు, ఇక్కడ మనం టీసీఎస్ అప్లికేషన్ ఫామ్లో మన ఫుల్ నేమ్లో ఫస్ట్ నేమ్ అంటే మన నేమ్ ఉంటుంది, ఆ తర్వాత సర్ నేమ్ ఉంటుంది. బట్ ఆధార్లో మాత్రం మన సర్ నేమ్ ముందు ఉంటుంది, ఆ తర్వాత ఫస్ట్ అంటే మన నేమ్ ఉంటుంది, యాక్చువల్ నేమ్ ఉంటుంది. సో ఇక్కడ అలాంటి ప్రాబ్లం లేదు. మీరు అంటే ఇక్కడ మళ్ళీ మనం చేసేటప్పుడు మనం డిజిలాకర్తో ఫెచ్ చేయాలి. అంటే సో ఇప్పుడు మనం చేసే రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో మన నేమ్ అనేది యాజ్ పర్ ఆధార్గా మ్యాచ్ అవ్వాలి. ఆధార్లో ఉన్న నేమ్తో మ్యాచ్ అయితేనే మనకి కేవైసీ అవుతుంది. కాబట్టి మీరు ఇక్కడ ఫుల్ నేమ్ అనేది యాజ్ పర్ ఆధార్ ఫిల్ చేయండి. ఓకేనా? సో ఈ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ని ఓటీపీతో వెరిఫై చేయండి. అండ్ పాస్వర్డ్ సెట్ చేశాక నెక్స్ట్ క్లిక్ చేయండి. సో అలా క్లిక్ చేసిన తర్వాత మనకి అక్నాలెడ్జ్మెంట్ క్రియేట్ అవుతుంది ఇక్కడ. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. ఎన్ఎస్ఆర్ రిజిస్ట్రేషన్ రిక్వెస్టెడ్ బై అనే ఆప్షన్ వస్తుంది కదా. ఇక్కడ చాలామంది మిస్టేక్ చేస్తారు ఫ్రెండ్స్. ఆఫర్ లెటర్ వచ్చింది కదా అని ప్రజెంట్ ఎంప్లాయర్ సెలెక్ట్ చేసేస్తారు, కానీ ఇది రాంగ్. ఓకే, మనం ఫ్రెషర్స్ కాబట్టి ఫ్యూచర్ ఎంప్లాయర్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఫ్యూచర్ ఎంప్లాయర్ సెలెక్ట్ చేసిన తర్వాత కంపెనీ నేమ్ వచ్చేసి టీసీఎస్ఎల్ అంటే టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ అని సెలెక్ట్ చేయండి. అండ్ రెఫరెన్స్ నెంబర్ అంటారా, మీ సిటీ నెంబర్ ఉంటుంది కదా, డీటీ నెంబర్ కానీ సిటీ నెంబర్ కానీ అది ఎంటర్ చేయండి. తర్వాత కేవైసీ ప్రాసెస్ ఉంటుంది. నా సజెషన్ ఏంటంటే గైస్, డిజిలాకర్ యూస్ చేస్తే ప్రాసెస్ ఈజీగా కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా? డిజిలాకర్ క్లిక్ చేశాక ఆధార్ నెంబర్ అడుగుతుంది. మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి వెరిఫై చేయండి. ఓకే, వెరిఫికేషన్ అయ్యాక అలో మీద క్లిక్ చేయండి. అలా చేస్తే డిజిలాకర్ నుండి మీ డీటెయిల్స్ ఆటోమేటిక్గా ఫెచ్ అయిపోతాయి. అంటే బయోమెట్రిక్ కానీ అండ్ మీ డీటెయిల్స్ ప్రతి ఒక్కటి ఆటోమేటిక్గా ఫెచ్ అయిపోతాయి. సో డిజిలాకర్ వల్ల మనం ఎక్స్టర్నల్గా మాన్యువల్గా బయట మళ్ళీ బయోమెట్రిక్ ప్రాసెస్ ఇవన్నీ చేసే అవసరం లేదు. సో కాబట్టి మీరు డిజిలాకర్ యూజ్ చేస్తే చాలా బెటర్. తర్వాత పాన్ కార్డ్ అండ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అప్లోడ్ చేయండి. అంటే ఇక్కడ మనం డిజిలాకర్తో కేవైసీ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ మన డీటెయిల్స్, సో లెఫ్ట్ సైడ్ మన డీటెయిల్స్ కనిపిస్తాయి యాజ్ పర్ అవర్ ఆధార్ కార్డ్. అండ్ రైట్ సైడ్ వచ్చేసి పాన్ కార్డ్ అండ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే అప్లోడ్ చేయమని అడుగుతుంది. సో ఫోటో సైజ్ అనేది మోస్ట్లీ 1 MB లోపు ఉండాలి, ఫోటో కానీ పాస్పోర్ట్ పాన్ కార్డ్ కానీ. ఓకేనా? సో 1 MBలో ఉండేలా చూసుకోండి. సో ఫైల్స్ అప్లోడ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం పర్సనల్ డీటెయిల్స్, అడ్రస్ డీటెయిల్స్, క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఫిల్ చేయాలి. అండ్ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ ఇవన్నీ ఇప్పుడు మనం ఫిల్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ మనం పర్సనల్ డీటెయిల్స్ అని చూస్తే నేషనాలిటీ ఇండియా అని సెలెక్ట్ చేస్తాం. ఇంకా ఫాదర్స్ నేమ్ అండ్ మదర్స్ నేమ్ మ్యాండేటరీగా ఫీల్డ్స్ ఉంటాయి కాబట్టి మనం ఫాదర్స్ నేమ్, మదర్ నేమ్ కూడా యాజ్ పర్ SSC అయితే ఫిల్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ పాస్పోర్ట్ డీటెయిల్స్ అయితే ఇక్కడ మ్యాండేటరీ కాదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ మనకి స్టార్ మార్క్ అయితే లేదు, యాస్ట్రిక్ మార్క్ అయితే లేదు కాబట్టి ఇది మ్యాండేటరీ అయితే కాదు. ఒకవేళ మీకు పాస్పోర్ట్ ఉంటే
ఫిల్ చేయండి. లేదంటే డైరెక్ట్‌గా ప్రొసీడ్ అవ్వచ్చు. ఓకేనా? తర్వాత అడ్రస్ డీటెయిల్స్ కూడా కరెక్ట్‌గా ఫిల్ చేయండి గైస్. ఇప్పుడు అకాడమిక్ క్వాలిఫికేషన్, ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్, టెక్నికల్ క్వాలిఫికేషన్స్ అని ఆప్షన్స్ కనిపిస్తాయి కదా! సో, చాలామందికి ఇక్కడ కన్‌ఫ్యూజన్ ఉంటుంది. ఫ్రెషర్స్‌కి మోస్ట్‌లీ అకాడమిక్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఫిల్ చేస్తే సరిపోతుంది. ప్రొఫెషనల్ అండ్ టెక్నికల్ క్వాలిఫికేషన్స్ అయితే కంపల్సరీ అయితే కావు. ఓకేనా? మీరు జస్ట్ అకాడమిక్ క్వాలిఫికేషన్‌లోనే 10థ్, ఇంటరు, బీటెక్ లేదా 10థ్ డిప్లొమా, బీటెక్ లేదా 10థ్, ఇంటర్, డిగ్రీ, ఎంసీఏ లైక్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్. సో, అయన్నీ మీరు మీ స్టడీ డీటెయిల్స్ అన్నీ అకాడమిక్ డీటెయిల్స్‌లో ఫిల్ చేస్తే సరిపోతుంది. ప్రొఫెషనల్ అండ్ టెక్నికల్ క్వాలిఫికేషన్ ఫిల్ చేసే అవసరం లేదు మనకి. ఓకేనా? తర్వాత ఎంప్లాయ్‌మెంట్ డీటెయిల్స్ వస్తాయి. సో, ఇక్కడ మనం ఫ్రెషర్స్ కాబట్టి ఆర్ యూ కరెంట్‌లీ ఎంప్లాయిడ్? డూ యూ హ్యావ్ ప్రయర్ ఎక్స్‌పీరియన్స్? నో సెలెక్ట్ చేసేయండి. ఓకేనా? ఒకవేళ మీరు ఆల్రెడీ అంటే ఎక్స్‌పీరియన్స్ పర్సన్ అయితే యెస్ అని సెలెక్ట్ చేసిన తర్వాత మీ కంపెనీ డీటెయిల్స్, మీ ఎంప్లాయీ ఐడీ అండ్ అడ్రస్ డీటెయిల్స్, హెచ్ఆర్ డీటెయిల్స్ ఇవన్నీ మీరు ఫిల్ చేయాల్సొస్తుంది. ఓకే. సో, మీరిచ్చిన డీటెయిల్స్ ప్రకారం మళ్ళీ బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ ఉంటుంది. సో, ఈ ఎన్ఎస్ఆర్ రికార్డ్ గురించి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ కూడా నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. ఓకే. ఫస్ట్ అయితే ఆహ్, ఇవి సెలెక్ట్ చేస్తారు కదా! సో, ఎంప్లాయ్‌మెంట్ డీటెయిల్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒకసారి అన్నీ కంప్లీట్‌గా డీటెయిల్స్ అన్నీ క్రాస్ చెక్ చేసుకోండి. పర్సనల్ డీటెయిల్స్, కేవైసీ, క్వాలిఫికేషన్, ఎంప్లాయ్‌మెంట్ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయో లేదో ఒకసారి వెరిఫై చేసుకోండి. అన్నీ కరెక్ట్‌గా ఉంటే ప్రొసీడ్ టు పే క్లిక్ చేయండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే ముందే మోడిఫై చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? ప్రొసీడ్ టు పే క్లిక్ చేశాక మెంబర్‌షిప్ ప్లాన్స్ చూపిస్తాయి. మన రిక్వైర్మెంట్‌కి రూ. 400 బేసిక్ ప్లాన్ అయితే సరిపోతుంది. సో, రిమైనింగ్ ప్లాన్స్ అయితే అవాయిడ్ చేసేయండి. ఓకేనా? మనకి 400 బేసిక్ ప్లాన్ అయితే ఎనఫ్. అండ్ ఒక స్మాల్ పాయింట్ ఇందాక చెప్తానని చెప్పాను కదా! ఎన్ఎస్ఆర్ ఈ కార్డ్ అంటే ఐటీ ఎంప్లాయీస్‌కి డిజిటల్ ఐడెంటిటీ కార్డ్ లాంటిది. టీసీఎస్ బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్‌లో మీ ఐడెంటిటీ డీటెయిల్స్, ప్రీవియస్ ఎక్స్‌పీరియన్స్ వెరిఫై చేయడానికి ఇది యూజ్ చేస్తారు. ఓకేనా? సో, పే ఆన్‌లైన్ క్లిక్ చేసి పేమెంట్ అయితే కంప్లీట్ చేయండి. పేమెంట్ సక్సెస్‌ఫుల్ అయ్యాక యూ ఆర్ నౌ సక్సెస్‌ఫుల్లీ రిజిస్టర్డ్ అని మెసేజ్ వస్తుంది. అండ్ థాంక్ యూ అని వస్తుంది. యూజువల్లీ పేమెంట్ చేసిన 24 అవర్స్ లోపు మీ ఈమెయిల్ ఐడీ అండ్ మొబైల్ నంబర్‌కి ఐటీ పిన్ అండ్ ఎన్ఎస్ఆర్ రికార్డ్ అయితే వచ్చేస్తాయి. మెయిల్ వచ్చేస్తుంది. అండ్ అలానే మొబైల్ నంబర్ కూడా మెసేజ్ రావచ్చు. సో, గైస్ ఈ వీడియో మీకు యూజ్‌ఫుల్ అయిందనుకుంటున్నాను. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్‌లో అడగండి. డెఫినెట్‌లీ రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ మర్చిపోకుండా లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. ఓకేనా? థాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.